ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఈ రోజు వచ్చేసి డే 24 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం నెహెమ్యా గురించి తెలుసుకోబోతున్నాం. నెహెమ్యా జీవితంలో చూసుకున్నట్టయితే నెహెమ్యా ఇజ్రాయేలు ప్రజల కోసం ఒక మంచి హృదయం కలిగిన మనిషి. మరి అతను పర్షియా రాజు వద్ద పానీయాలను అందించే అధికారిగా పనిచేశాడు. ఒక రోజు యెరూషలేం నగర పరిస్థితి గురించి వార్త విన్న తర్వాత మరి నగర గోడలు కూలిపోయాయి, ప్రజల కష్టాల్లో ఉన్నారు అని తెలిసినప్పుడు అతని హృదయం బాధతో నిండిపోయింది. ఆ వార్త విన్న వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాడు. రోజు ఉపవాస ప్రార్థనలు చేసి మరి దేవుని ముందు తన మనసు పెట్టి సహాయం కోరారు. అయితే నెహెమ్యా మొదట సమస్యను చూసి నిరాశ చెందలేదు. ఏదైతే ఫస్ట్ స్టెప్ ప్రేయర్ స్టెప్ వేశాడో మరి దేవుడు అతనికి ఒక అనుగ్రహం ఇచ్చాడు. రాజు అతన్ని అభ్యర్థనను అంగీకరించి నెహెమ్యా యెరూషలేముకు వెళ్లి నగర గోడలను మళ్ళీ కట్టే పని ప్రారంభించాడు. కానీ అది సులభమైన పని కాదు. చాలా మంది అతన్ని ఎగతాళి చేశారు. కొందరు అతని పనిని ఆపాలని ప్రయత్నించారు. అయినప్పటికీ నెహెమ్యా ఎవరికీ భయపడకుండా ప్రజలను ప్రోత్సహించి ఒకరి చేత్తో పని చేస్తూ మరొక చేతితో రక్షణ కోసం సిద్ధంగా ఉండమని వాళ్ళకు ఆజ్ఞాపించాడు. అయితే దేవుని సహాయంతో గోడలు కేవలం 52 రోజుల్లో పూర్తయ్యాయి. ఇది కేవలం దేవుని కృప వల్లనే సాధ్యమైంది. అదే విధంగా నెహెమ్యా జీవితం మనకు ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటంటే సమస్యలు చూసి మనం ఎప్పుడు నిరాశ చెందకూడదు. దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించి ప్రార్థనతో మొదలైన పని దేవుని సహాయంతో మరి విజయాన్ని చేరుస్తుంది. మరి మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని ఉపయోగించగలడు. సమస్యని చూసి నిలబడే హృదయం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. మరి ప్రార్థనతో మనం ఎప్పుడైతే పని ప్రారంభిస్తామో దేవుని సహాయం మన విజయాన్ని ప్రోత్సహిస్తుంది. దేవుడు మనం గెలిచే వరకు మన తోడుండి మనల్ని నడిపిస్తాడు. మరి ఇదొచ్చేసి నెహెమ్యా గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి రేపటి వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.